హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే విటమిన్స్. సో విటమిన్స్ని మనము వైటమిన్స్ అని కూడా అంటాము. ఈ టాపిక్ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోని బయోమాలిక్యూల్స్ అనే లెసన్లో ఉందన్నమాట. సో ఈ విటమిన్స్ అంటే ఏంటనేది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో విటమిన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మన బయలాజికల్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగడానికి, స్పెషల్ బయలాజికల్ ఫంక్షన్స్కి యూజ్ అవుతాయి అన్నమాట మన బాడీలో. ఏమని చెప్పాము? స్పెషల్ బయలాజికల్ ఫంక్షన్స్, మన కళ్ళు సరిగ్గా కనపడాలి అన్నా, మనకు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉండాలి అన్నా, లైక్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, బ్లడ్ ప్రాపర్గా ఉండాలి అన్నా, అంటే లైక్ ఎనీమియాస్ అలాంటివి ఏం రాకుండా ఉండడానికి, తర్వాత బ్లడ్ ప్రాపర్ వేలో క్లాట్ కావడానికి, అలా డిఫరెంట్ పర్పస్లలో ఈ స్పెషల్ బయలాజికల్ ఫంక్షనింగ్స్లో ఇది యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట విటమిన్స్ అన్నమాట. స్పెషల్ బయలాజికల్ ఫంక్షన్స్ని చేసేటివే ఈ విటమిన్స్. మరి విటమిన్స్ అంటే ఏంటి అంటే, విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్, అంటే కార్బన్ రిలేటెడ్ కాంపౌండ్స్ అనమాట. ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ దీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద డైట్. మనం డైలీ తీసుకునే ఫుడ్లో ఇవి ఖచ్చితంగా ఉండాలి. విటమిన్స్ ఉండేటువంటి ఫుడ్డే తీసుకోవాలి. These are required in the diet. మరి ఎలా తీసుకోవాలంటే స్మాల్ క్వాంటిటీస్లోనే, స్మాల్ అమౌంట్స్లోనే మనకు అవసరం. ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్మాల్ అమౌంట్స్లో తీసుకుంటే చాలు. ఓకే, మనం తీసుకునే ఫుడ్లో ఈ విటమిన్స్ను స్మాల్ అమౌంట్లో తీసుకుంటే కనుక, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ను మనం స్మాల్ అమౌంట్లో కనుక తీసుకుంటే కనుక మనకు విటమిన్స్ అనేది మన బాడీలో కన్జ్యూమ్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇవి తీసుకోవడం వల్ల ఈ స్పెషల్ బయలాజికల్ ఫంక్షన్స్ మన బాడీలో జరుగుతాయి. ఇవి జరగడం వల్ల నార్మల్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆప్టిమమ్ గ్రోత్ అండ్ హెల్త్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మన బాడీని నార్మల్గా మెయింటైన్ చేసుకోవడానికి, మన గ్రోత్ను ఆప్టిమైజ్ చేసుకోవడానికి, మన హెల్త్ను కంట్రోల్ చేసుకోవడానికి ఈ విటమిన్స్ అనేవి చాలా అవసరం అవుతాయి. మరి విటమిన్స్ ఆర్ నేమ్డ్ యాజ్ ఆర్ designated as వీటికి ఎలా నేమ్స్ ఇస్తాం? మరి ఈ విటమిన్స్కి మనం ఎలా నేమ్స్ ఇచ్చాము, ఎలా డిసిగ్నేట్ చేసాము అంటే మెయిన్గా ఆల్ఫాబెట్ ప్రకారం చేస్తామన్నమాట. కాకపోతే వీటికి నేమ్స్ కూడా ఉన్నాయి, సైంటిఫిక్ నేమ్స్. ఆ సైంటిఫిక్ నేమ్స్ కంటే మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఆల్ఫాబెటిక్ నేమ్స్ అనమాట. లైక్ ABCD ఇలా మనం మెన్షన్ చేస్తూ ఉంటామన్నమాట విటమిన్స్ని. సో విటమిన్స్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే ఆల్ఫాబెట్లో మెన్షన్ చేస్తాం, ABCDEK అని చెప్పేసి. మనకున్నటువన్నీ కూడా అవే అనమాట. మనకున్నవన్నీ కూడా, ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఏంటంటే ABCDEK ఉన్నాయి. అయితే వీటిలో ఈ విటమిన్స్లో కొన్ని విటమిన్స్, సమ్ విటమిన్స్ are further subgroups లాగా ఉన్నాయి. లైక్ ఒకటి ఉంది, ఏంటో కాదు, అది విటమిన్ బి అన్నమాట. విటమిన్ బి, ఈ బి విటమిన్ అనేది సబ్ గ్రూప్స్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని చాలా గ్రూపులుగా క్లాసిఫై చేశారన్నమాట. సబ్ గ్రూప్స్ అంటే వాటికి కూడా నేమ్స్ ఎలా ఇచ్చారంటే అన్నీ కూడా B1 విటమిన్, B2 విటమిన్, B6 విటమిన్, B12 విటమిన్, ఇలా బి విటమిన్స్ను చాలా గ్రూప్స్గా క్లాసిఫై చేశారు. వాటిలో మనము జస్ట్ ఈ 4 అయితే చదువుకుంటాము. ఇవి చాలా వరకు ఉన్నాయి. విటమిన్ బికి సంబంధించినటువంటి ఆ బి గ్రూప్లో ఉన్నటువంటి ఈ సబ్ గ్రూప్స్ అన్నీ కూడా, ఈ విటమిన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. వాటిలో మనము ఈ 4 మాత్రమే డిస్కస్ చేస్తాం. 4 ఈజ్ ఎనఫ్ అన్నమాట. మరి అందుకే ఈ బి గ్రూప్లో ఉన్నటువంటి ఈ టోటల్ చాలా సబ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి, విటమిన్ బిలో చాలా సబ్ గ్రూప్స్ ఉన్నాయి, సబ్ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విటమిన్ బిని మనం ఏమంటామంటే బి కాంప్లెక్స్ అంటామన్నమాట. సో అందుకే మనం చూసింటాం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి. ఆ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్లో ఈ అన్ని విటమిన్స్ ఉంటాయన్నమాట. B1, B2, B6,
B12 ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ ట్యాబ్లెట్లో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఇన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి దాన్ని కాంప్లెక్స్గా చెప్తున్నాం. అది విటమిన్ బికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. సరే ఏమేమి విటమిన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఒకసారి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ కనుక పర్చేజ్ చేసినట్లయితే దాంట్లో ఏవేవి విటమిన్స్ ఉన్నాయనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇలా విటమిన్స్ని మనము డిసిగ్నేట్ చేస్తాం, నేమింగ్ చేస్తామన్నమాట. ABCD అని చెప్పేసి ఆ బీలో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాటి సబ్ గ్రూప్స్ నేమ్స్ అయితేనేమి ఇన్ని గ్రూప్స్ అయితే బీలో ఉన్నాయి కాబట్టి ఆ విటమిన్ బిని మనం బి కాంప్లెక్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విటమిన్స్ను 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఇది నేమింగ్ ఇవ్వడం, మరి క్లాసిఫికేషన్ 2 టైప్స్గా ఉంది అన్నమాట. విటమిన్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఎలా క్లాసిఫై చేశారు అంటే ఫ్యాట్ సాల్యుబుల్స్, వాటర్ సాల్యుబుల్స్. అంటే ఫ్యాట్లో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ని ఒక రకంగాను, వాటర్లో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ను ఒక రకంగాను క్లాసిఫై చేశారు. 2 టైప్స్లో క్లాసిఫై చేశారు. ఏంటి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అంటే ఫ్యాట్లో సాల్యుబుల్ అయితే వాటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఫ్యాట్లో కాకుండా వాటర్లో సాల్యుబుల్ అయితే వాటిని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. మరి ఏవి ఫ్యాట్లో సాల్యుబుల్ అయితే ఏవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి అని మనము అబ్జర్వ్ చేస్తే ఫ్యాట్లో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ K అన్నమాట. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ని మనం ఎక్కువగా ఎగ్జామ్లో కూడా అడుగుతారు, లేదా టోటల్ విటమిన్స్ 2 ఫ్యాట్ వాటర్ సాల్యుబుల్ 2 కూడా అడుగుతారు అనమాట. సో ADEK అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కనుక చూస్తే బి విటమిన్, సి విటమిన్, అంటే బి కాంప్లెక్స్, సి, ఈ 2 విటమిన్లు కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. మరి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మనం గమనిస్తే ఈ ఫ్యాట్స్లోను, ఆయిల్స్లోను డిజాల్వ్ అవుతాయి, ఫ్యాట్లలోను, ఆయిల్స్లోను. ఆయిల్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాట్స్ ఆయిల్స్లో డిజాల్వ్ అవుతాయి అండ్ వాటర్లో ఇన్సాల్యుబుల్ అవుతాయి. సో వీటి ప్రాపర్టీ చూస్తే సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్, ఆయిల్స్, ఫ్యాట్స్లోను ఆయిల్స్లోను సాల్యుబుల్ అవుతాయి. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, అంతే కదండి. ఆయిల్లో సాల్యుబుల్ అయితే వాటర్లో ఇన్సాల్యుబుల్ అనమాట, ఇన్సాల్యుబుల్ వాటర్. సో 2 కూడా వాటర్, ఆయిల్ ఎప్పుడు కూడా మిక్స్ కావు. ఎందుకు? అవి ఒకటి పోలార్, ఒకటి నాన్ పోలార్ కాంపౌండ్స్ కాబట్టి. సో ఆయిల్స్ అనేవి నాన్ పోలార్ కాంపౌండ్స్, ఆయిల్స్, ఫ్యాట్స్ అనేవి నాన్ పోలార్ కాంపౌండ్స్, వాటర్ అనేది పోలార్ కాంపౌండ్. సో అందుకే వాటర్లో సాల్యుబుల్ అనేటివి ఫ్యాట్స్లో సాల్యుబుల్ కావు, ఫ్యాట్స్లో సాల్యుబుల్ అనేటివి వాటర్లో సాల్యుబుల్ కావు అనమాట. అండ్ ఇంకా చూస్తే ఇవన్నీ కూడా ఈ ADEK విటమిన్లు మనము ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు మన బాడీలో ఎక్కడ స్టోర్ అవుతాయంటే స్టోర్ ఇన్ లివర్, మన బాడీలోని లివర్లోను, అడిపోస్ టిష్యూలోను స్టోర్ అవుతాయి అన్నమాట. సో మన బాడీలోకి మనం కన్జ్యూమ్ చేసినటువంటి ఈ విటమిన్స్ మన బాడీలో ఉన్నటువంటి లివర్లో స్టోర్ అవుతుంది అండ్ అడిపోస్ టిష్యూలో. సో అడిపోస్ టిష్యూ అంటే ఏంటో కదా, మన బాడీలో ఉన్న ఫ్యాట్ అన్నమాట. మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని అడిపోస్ టిష్యూ అంటారు. సో ఇవి ఫ్యాట్ కాబట్టి ఆ ఫ్యాట్లు సాల్యుబుల్ అవుతాయి కాబట్టి అక్కడ కూడా స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ వాటర్ సాల్యుబుల్ కనుక చూస్తే సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఆయిల్స్, అండ్ వీటిని మనం ఏం చేయాలంటే మస్ట్ బి సప్లైడ్ రెగ్యులర్లీ ఇన్ అవర్ డైట్, మస్ట్ టేక్ ఇన్ డైట్ రెగ్యులర్లీ. మనం తీసుకునే ఫుడ్లో డైలీ ఇవి ఉండేటట్లు, రెగ్యులర్గా ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా బాడీలో స్టోర్ కావు, నాట్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో స్టోర్ కావు. ఇవైతే స్టోర్ అవుతున్నాయి, లివర్లోను అడిపోస్ టిష్యూలోను స్టోర్ అవుతున్నాయి కాబట్టి రెగ్యులర్ కాకపోయినా అప్పుడప్పుడు తీసుకున్నా ఇబ్బంది లేదు. మరి ఇవి స్టోర్ కావడం లేదు కాబట్టి రెగ్యులర్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఇది రెగ్యులర్గా లేకుండా మనం వీటి వల్ల ఏవైతే తక్కువగా మన బాడీలో విటమిన్ ఉంటుందో వాటి వల్ల డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఇవి మన బాడీలో స్టోర్ అయ్యి మన బాడీకి యూజ్ అవుతున్నాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడీకేలు ఇవి మన బాడీలో స్టోర్ కావడం లేదు. బీసీ విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్లు. మరి ఇవి స్టోర్ కాకుండా ఏం జరుగుతుంది అంటే మన బాడీకి యూజ్ అయిన తర్వాత ఎక్సెస్గా ఉన్నవి అంతా కూడా ఏం జరుగుతుందంటే స్టోర్ కాకుండా ఎక్సెస్గా ఉన్నవి మన బాడీలో స్టోర్ కాకుండా ఎక్స్క్రేట్ అవుతున్నాయి అన్నమాట. ఎక్స్క్రేట్ ఇన్ యూరిన్, మన యూరిన్ నుంచి ఇవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ కెనాట్ బి స్టోర్, మన బాడీలో స్టోర్ కావు. ఎక్సెప్ట్ B12 విటమిన్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్క్రేట్ అవుతూ ఉంటాయి. B12 విటమిన్ ఒకటి బాడీలో స్టోర్ అయ్యే పాసిబిలిటీ ఉంది, కానీ రిమైనింగ్ ఏ విటమిన్ కూడా బాడీలో స్టోర్ అయ్యే వాటర్ సాల్యుబుల్లో విటమిన్స్ అనేవి బీసీ విటమిన్స్లో బాడీలో స్టోర్ అయ్యే పాసిబిలిటీ తక్కువగా ఉంది. మరి ఈ విటమిన్స్ మనకు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ ఉన్నాయి, వాటర్ సాల్యుబుల్ ఉన్నాయి. ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతాయి? ఒకవేళ మన బాడీలో ఈ విటమిన్ డెఫిషియన్సీ వస్తే మన సిండ్రోమ్స్ ఏంటి, డిసీజెస్ ఏంటి? మనకు క్వశ్చన్ ఇలాగ అడుగుతాడనమాట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ చెప్పండి, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్, మరి వాటి సోర్సెస్, మనకు ఈ విటమిన్స్ మనకు ఎక్కడ మన డైట్ అని చెప్తున్నాము, ఆ డైట్లో ఏ డైట్లోంచి మనకు అవైలబుల్లో ఉంటాయి? ఒకవేళ మనకు ఈ విటమిన్ డెఫిషియన్సీ వస్తే దానివల్ల వచ్చే డిసీజ్ ఏంటి అని మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారనమాట. సో మనం క్లాసిఫికేషన్స్ చూసాము. క్లాసిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఈ విటమిన్స్ అవైలబుల్ ఉండేటువంటి సోర్సెస్, ఒకవేళ మనకు ఈ విటమిన్ తక్కువగా ఉంటే మన బాడీలో దానివల్ల వచ్చే డిసీజెస్ చూద్దాం. ఓకే, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే డిసీజెస్, విటమిన్స్ అవైలబుల్ ఉండే సోర్సెస్, ఆ విటమిన్ యొక్క నేమ్స్, క్లాసిఫికేషన్ ఒకసారి చూద్దామండి. క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ నేను చెప్పడం ఫ్యాట్ సాల్యుబుల్ వైజ్, వాటర్ సాల్యుబుల్ వైజ్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ ఒక చోట, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ ఒక చోట చూద్దాము. సరే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మనకు ఏమున్నాయి? ADEK. సో ఫ్యాట్లో మాత్రమే డిజాల్వ్ అవుతాయి. సో ఫ్యాట్స్లో డిజాల్వ్ అవుతాయి కాబట్టి వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటున్నాము. ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఏంటంటే ఏను సైంటిఫిక్గా మనం ఏమంటామంటే విటమిన్ ఏను రెటినాల్ అంటాము, విటమిన్ డిను క్యాల్సిఫెరాల్ అంటాము, విటమిన్ ఈను టోకోఫెరాల్ అంటాము, విటమిన్ కేను క్వినోన్ అని అంటాం అనమాట. ఈ సైంటిఫిక్ నేమ్స్. మరి విటమిన్ ఏ మనకు ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అంటే ఫిష్, క్యారెట్, మిల్క్, బటర్. సో అందుకే మనకు విటమిన్ ఏ కావాలి అంటే ఫిషెస్ బాగా తినాలి, పాలు బాగా తీసుకోవాలి, క్యారెట్లు బాగా తినాలి అని చెప్తుంటారు. చేపల్లోనూ, క్యారెట్లను, పాలల్లోనూ విటమిన్ ఏ బాగా ఉంటుందన్నమాట. మరి విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే విటమిన్ ఏ మన బాడీలో తక్కువగా ఉంది అంటే మనకు విటమిన్ ఏ ఎందుకు మన బాడీకి అవసరం అవుతుందంటే కంటి చూపు కోసం బాగా యూజ్ అవుతుంది. సో మరి విటమిన్ ఏ తక్కువగా ఉందంటే కంటి చూపు సరిగ్గా ఉండదు కాబట్టి నైట్ బ్లైండ్నెస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ జెరాఫ్థాల్మియా. మరి ఏంటి జెరాఫ్థాల్మియా అంటే మన కంట్లో ఎప్పుడు కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ అనేది సరిగ్గా రిలీజ్ కాకపోవడం జరుగుతుంది అనమాట. సరిగ్గా రిలీజ్ కాదు ఈ జెరాఫ్థాల్మియా అనే డిసీజ్ రావడం వల్ల. అది వాటర్ సరిగ్గా కంట్లో రిలీజ్ కావడం లేదు అంటే మన ఆ కంటి కార్నియా అంతా కూడా గట్టిగా అయిపోతుంది, హ్యాడెన్ అయిపోతుంటుంది, రఫ్ అయిపోతుంది. హ్యాడ్ అయిపోయిందంటే మనకు సైట్ అనేది పోతుంది అన్నమాట. ఓకే, సో అందుకే విటమిన్ ఏ అనేది మన కంటికి చాలా అవసరం. ఈ రే చీకటి, ఈ జెరాఫ్థాల్మియా అనేటువంటి నైట్ బ్లైండ్నెస్, జెరాఫ్థాల్మియా అనే డిసీజెస్ ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట. సో మనకు విటమిన్ ఏ కావాలి అంటే చేపలు, పాలు, క్యారెట్ ఇవి బాగా తినాలన్నమాట. మరి విటమిన్ డి, దీన్ని క్యాల్సిఫెరాల్ అంటాం. ఇది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? ఇది కూడా చేపల్లో ఉంటుంది, గుడ్లల్లో ఉంటుంది, ఇంకా సన్లైట్లో కూడా మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో సన్లైట్లో అవైలబుల్ అంటే మన బాడీలోనే విటమిన్ డి స్టోర్ అవుతుంది కదండి. ఇవన్నీ ఏడీఈకేలు, ఫ్యాట్ సాల్యుబుల్ అన్నీ కూడా మన లివర్లోను, అడిపోజ్ టిష్యూలోను స్టోర్ అవుతుంటాయి కదా. అక్కడ స్టోర్ అయినవి మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ స్టోర్ అయిన విటమిన్ డి అనేది రిలీజ్ అవుతుంది. సో అందుకు ఎక్స్పోజ్ టు సన్లైట్, మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో విటమిన్ డి అనేది సింథసైజ్ అవుతుంది, రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు విటమిన్ డి అనేది ఫిషెస్లోను, ఎగ్స్లోను, సన్లైట్ నుంచి కూడా మనకు అవైలబుల్ ఉంటుంది అని చెప్తాము. మరి ఒకవేళ విటమిన్ డి సరిగ్గా లేదు అంటే మన బాడీలో ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే మెయిన్గా విటమిన్ డి అనేది మన బాడీలో బోన్స్కి చాలా అవసరం అంటే
బోన్స్కి చాలా అవసరం. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వలన, విటమిన్ డి సరిగ్గా లేకపోవడం వల్ల మన బాడీలో బోన్స్కి సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయి. అవి ఏంటంటే రికెట్స్ వస్తుంది, రికెట్స్ అనే ఒక డిసీజ్ వస్తుంది, ఆస్టియోమలేషియా అనే డిసీజ్ వస్తుంది. ఆస్టియోమలేషియా, రికెట్స్, ఆస్టియోమలేషియా అనే డిసీజెస్ రావచ్చు. ఈ రెండు కూడా బోన్స్కి సంబంధించింది. మరి రికెట్స్ అనే డిసీజ్ ఏంటంటే బోన్ డిఫార్మిటీస్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లోనే చిన్నగా ఉన్నప్పుడే బోన్స్ అనేవి బెండ్ అయిపోవడము, లైక్ దొడ్డికాళ్ళు అని చెప్తుంటాం కదండి, దొడ్డికాళ్ళు కానీ, చేతులు బెండ్ అయిపోవడం, కాళ్ళు బెండ్ అయిపోయినట్టు ఉండడం, ఇలాంటి డిసీజెస్ చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. దాన్ని రికెట్స్ అంటాం. మరి ఆస్టియోమలేషియా అంటే సాఫ్ట్ బోన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ ఇన్ అడల్ట్స్. కొంచెం పెద్దయిన వాళ్ళల్లో బోన్స్ అనేవి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, అంటే ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ జాయింట్స్లలో పెయిన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఆస్టియోమలేషియా డిసీజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంది విటమిన్ డి డెఫిషియన్సీ వలన. సో విటమిన్ డి అనేది మన బోన్స్కి సంబంధించింది అనమాట. సో బోన్స్కి సంబంధించినటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ డి. దీని డెఫిషియన్సీ వల్ల మనకు రికెట్స్ అంటే చిన్నపిల్లల్లో డిఫార్మిటీస్ ఇన్ బోన్స్ రావచ్చు. అండ్ అడల్ట్స్లో అయితే ఆస్టియోమలేషియా రావచ్చు, అంటే సాఫ్ట్ బోన్స్, జాయింట్ పెయిన్స్ రావచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే విటమిన్ ఈ. సో విటమిన్ ఈని మనము టోకోఫెరాల్ అంటాము. ఈ విటమిన్ ఈ మనకి ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంటుందంటే ఆయిల్స్లో అవైలబుల్లో ఉంటుంది. సో వీట్ ఆయిల్, గోధుమ నూనెలో కానీ, సన్ఫ్లవర్ ఆయిల్స్లో కానీ మనకు విటమిన్ ఈ అనేది అవైలబుల్లో ఉంటుంది. అంటే వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి మనకు టోకోఫెరాల్ అవైలబుల్లో ఉంటుంది. మరి ఈ విటమిన్ ఈ లేకుంటే మన బాడీలో ఏం డిసీజెస్ వస్తుంది, ఈ విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంటే మన బాడీలో ఎలాంటి డిసీజెస్ వస్తుంది అని చూస్తే, ఇంక్రీజ్ ద ఫ్రాగిలిటీ ఆఫ్ ఆర్బీసీ. ఇంక్రీజ్డ్ ఫ్రాగిలిటీ ఆఫ్ ఆర్బీసీ. సో రెడ్ బ్లడ్ సెల్స్కి, ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఫ్రాగిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రాగిలిటీ అంటే ఏంటంటే పెలుసుదనం. సో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పెలుసు బారిపోతాయి అన్నమాట, మెత్తగా అయిపోతాయి, సూక్ష్మంగా, సున్నితంగా, బలం లేకుండా అయిపోతాయి అన్నమాట. అంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ కొంచెం బలంగా ఉండాలి బ్లడ్లో. కాకపోతే దీని డెఫిషియన్సీ వలన, విటమిన్ ఈ డెఫిషియెంట్గా ఉండడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్కి స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా మజిల్ వీక్నెస్ రావచ్చు. మజిల్ అనేది వీక్ అయిపోతుంది, మజిల్ వీక్నెస్ వస్తుంది అనమాట. కండరాలు అనేవి బలహీనంగా అయిపోతాయి విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉండడం వలన. సో కండరాలు అనేవి బలహీనం అయిపోతాయి, ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పెలుసు బారిపోతాయి, దుర్బలంగా అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకా మన స్కిన్ గ్లోకి కూడా ఈ విటమిన్ ఈ అవసరం అవుతూ ఉంటుంది. అందుకే మన స్కిన్ గ్లో కావడానికి యూజ్ చేసేటువంటి ఏ క్రీమ్స్ అయినా కానీ, ట్యాబ్లెట్స్ అయినా కానీ వాటిలో విటమిన్ ఈ అనేది ఉంటుంది. తర్వాత విటమిన్ కే. సో విటమిన్ కే అనేది మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో అవైలబుల్లో ఉంటుంది. దీన్ని ఫిల్లోక్వినోన్ అని చెప్తామన్నమాట. సో ఫిల్లోక్వినోన్ అంటే విటమిన్ కేను మనం ఫిల్లోక్వినోన్ అంటాము. ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఆకుకూరలు, ఆకుకూరగాయల్లో బాగా ఇది అవైలబుల్లో ఉంటుంది. మరి దీని డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ టైం. బ్లడ్ అనేది క్లాట్ అనేది తొందరగా కావాలి. మనకు గుండ్స్ కానీ ఏమన్నా కట్స్ కానీ అయినప్పుడు బ్లడ్ అనేది త్వరగా క్లాట్ అవ్వాలి. అలా క్లాట్ కావడం లేదు అంటే బ్లీడింగ్ ఎక్కువ జరుగుతుంది. సో ఇట్ లీడ్స్ టు సమ్ వాట్ హార్మ్ఫుల్నెస్ టు అస్. మనకు దానివల్ల ప్రమాదం ఉంది కాబట్టి బ్లడ్ అనేది ఇన్స్టెంట్గా ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్ క్లాట్ అయిపోవాలి. మనకు కట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా సెల్ఫ్గా దానికి అదే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. సో ఒక చోట మన బాడీలో కట్ అయింది, బ్లడ్ రిలీజ్ అవుతుంది, కొద్దిసేపటికి అదే క్లాట్ అవుతుంది. సో ఆ క్లాట్ అయ్యే టైంను ఇంక్రీజ్ చేయడం అంటే 1 నిమిషంలో క్లాట్ అవ్వాల్సి ఉంటుంది, 5 నిమిషాలు క్లాట్ అయింది అంటే బ్లడ్ అంటే 5 నిమిషాల వరకు బ్లీడ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు అంత డిలే అయింది అంటే మన బాడీలో విటమిన్ కే డెఫిషియన్సీ ఉండడం వలన బ్లడ్ అనేది త్వరగా క్లాట్ కావడం లేదు, లేట్గా క్లాట్ అవుతుంది. సో అందుకే ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ టైం. సో బ్లడ్ క్లాట్ కావడం ఎంత అవుతుందంటే లేట్ అవుతుందంట, ఇంక్రీజ్ అవుతుందంట, లేట్ అయిపోతుంది. సో మన బాడీలో విటమిన్ కే డెఫిషియన్సీ ఉండడం వలన
విటమిన్ కే డెఫిషియన్సీ ఉండడం బ్లడ్ అనేది త్వరగా క్లాట్ కాదు, దానివల్ల ఎక్కువ బ్లీడ్ అయిపోతుంది, మనకు హార్మ్ఫుల్ అనమాట. సో ఇలా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ యొక్క విటమిన్స్ నేమ్స్ అయితేనేమి, వాటి సోర్సెస్ అయితే, డిసీజెస్ అయితే మనము ఇప్పుడు చూడడం జరిగింది. మరి ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ యొక్క విటమిన్స్, వాటి నేమ్స్, వాటి సోర్సెస్, వాటి డిసీజెస్ ఒకసారి చూద్దాం. మరి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చూస్తే, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మనకు 2 ఉన్నాయండి. ఒకటి బి కాంప్లెక్స్, ఇంకోటి సి విటమిన్ అన్నమాట. సో ఫస్ట్ సి విటమిన్ చూస్తే, విటమిన్ సిని మనం ఏమంటాము అంటే సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటాము. ఈ విటమిన్ సి మనకు ఎక్కడి నుంచి అవైలబుల్లో ఉంటుంది అంటే సిట్రస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో నుంచి అవైలబుల్లో ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటే లైక్ పుల్లగా ఉండేటువంటి ఫ్రూట్స్, నిమ్మకాయలు కానీ, నిమ్మకాయలు, చీనీ నిమ్మకాయలు, కమలా పండ్లు అంటారు కదండి. ఇట్లా పుల్లగా ఉండేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా విటమిన్ సి మనకు అవైలబుల్ ఉంటుంది, అండ్ వెజిటేబుల్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ విటమిన్ సి మనకు తక్కువగా ఉంది అంటే, మన బాడీలో విటమిన్ సి తక్కువగా బాడీలో ఉంది అంటే, దానివల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే స్కర్వీ అనే డిసీజ్ వస్తుందండి. సో స్కర్వీ అంటే ఏంటి అంటే మన పంటి చిగుళ్ళ నుంచి బ్లీడ్ కావడం, బ్లీడింగ్ గమ్స్, చిగుళ్ళు అంటే గమ్స్ అనమాట. సో ఆ గమ్స్ నుంచి బ్లడ్ అనేది రిలీజ్ అవుతూ ఉండడం, ఆ బ్లీడింగ్ అవ్వడాన్ని మనము స్కర్వీ అంటాం. సో మన బాడీలో విటమిన్ సి తక్కువగా ఉంటే మన పంటి చిగుళ్ళ నుంచి ఎక్కువగా బ్లీడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బి కాంప్లెక్స్లో ఉన్నటువంటి విటమిన్ బి అయినటువంటి బి కాంప్లెక్స్లో ఉన్నటువంటి విటమిన్స్ కనుక ఒక 4 ఉన్నాయి. ఆ 4 మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇంకా ఎక్కువే ఉన్నాయి, దాదాపు 9 దాకా ఉన్నాయి. వాటిలో మనం ఒక 4 అయితే డిస్కస్ చేస్తాము. అవి ఏంటంటే విటమిన్ బి1, బి2, బి6, బి12. విటమిన్ బి1 మనం ఏమంటామంటే థయమిన్ అంటాం సైంటిఫిక్ నేము. మరి విటమిన్ బి1 మనకి ఎక్కడ అవైలబుల్లో ఉంటుందంటే పాలల్లోను, మిల్క్, వెజిటేబుల్స్, సీరియల్స్. మిల్క్, వెజిటేబుల్స్, సీరియల్స్. సో పాలల్లోను, కూరగాయల్లోను, ధాన్యాల్లోనూ మనకు విటమిన్ బి1 అనేది బాగా అవైలబుల్లో ఉంటుంది. మరి మన బాడీలో విటమిన్ బి1 కనుక తక్కువగా ఉంది అంటే, థైమిన్ తక్కువగా ఉందంటే మనకు బెరిబెరీ అనే ఒక డిసీజ్ వస్తుందండి. సో ఈ బెరిబెరీ డిసీజ్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఆకలి కాదు, లాస్ ఆఫ్ ఎపటైట్, మన బాడీలో ఆకలి కాకుండా చేస్తుంది అనమాట. సో ఆకలి కాకపోవడం వల్ల మనం వీక్ అయిపోతాం, మన గ్రోత్ తగ్గిపోతుంది, రిటార్డ్ గ్రోత్, మన గ్రోత్ తగ్గిపోతుంది, వీక్ అయిపోతాం, ఆకలి కాదు. సో అలాంటి వ్యాధిని బెరిబెరీ వ్యాధి అంటాం అన్నమాట. అది విటమిన్ బి1 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నెక్స్ట్ విటమిన్ బి2. సో విటమిన్ బి2ను మనం ఏమంటామంటే రిబోఫ్లోవిన్ ఆర్ రైబోఫ్లోవిన్ అని చెప్తాము. మరి ఇది ఎక్కడి నుంచి మనకు అవైలబుల్లో ఉంటుందంటే పాలల్లోనూ, గుడ్లలోనూ అవైలబుల్లో ఉంటుంది, మిల్క్ అండ్ ఎగ్. మరి ఈ విటమిన్ బి2 డెఫిషియన్సీ ఉండడం వలన మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే కీలోసిస్. ఈ కీలోసిస్ అంటే ఏంటి అంటే మన పెదవుల చివర్ల, నోటి చివర్లో పూత పూసిందని చెప్తాం కదండి, పూత పూసింది, పగిలింది అని చెప్తుంటాం, దాన్ని కీలోసిస్ అంటాం అనమాట. అంటే ఫిషరింగ్ ఎట్ కార్నర్స్ ఆఫ్ మౌత్ అండ్ లిప్స్, మన లిప్స్కి, మౌత్కి కార్నర్స్లో అంతా మనకు రెడ్డిష్గా అయిపోయి ఆ మండుతున్నట్టు, పూత పూసినట్లు ఉంటుంది కదండి, దాన్ని మనం ఏమంటాం అంటే కీలోసిస్ అంటాం. అందుకే మనకు నోటిపూత వచ్చినప్పుడు విటమిన్ బి ట్యాబ్లెట్ ఇస్తుంటాడు, లేదా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఇస్తుంటాడు. బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ లేదా ఒకసారి రిబోఫ్లోవిన్ ట్యాబ్లెట్ డైరెక్ట్ ఇస్తాడనమాట. అంటే బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఇచ్చినా, రైబోఫ్లోవిన్ ట్యాబ్లెట్ ఇచ్చినా దాంట్లో ఆ విటమిన్ బి2 ఉంటుంది కాబట్టి మన బాడీలో వచ్చినటువంటి నోటిపూతను తగ్గించడానికి యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ది స్కిన్. కొంతమందికి చర్మం అనేది మంటలుగా ఉంటుంది. ఆ మంటలకు గల కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ విటమిన్ బి2. అప్పుడు కూడా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు లేదా బి2 ట్యాబ్లెట్ని ఇస్తుంటారు, రైబోఫ్లోవిన్ ట్యాబ్లెట్ను ఇస్తూ ఉంటారు అనమాట. కొంతమందికి అరికాళ్ళు మంటలు, అరిచేతుల మంటలు అని స్కిన్ మంటలు ఉన్నాయి అని చెప్తుంటారు, బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ స్కిన్. సో అది దానికి కూడా కారణం ఏంటంటే విటమిన్ బి2. అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్. సో డైజెషన్ కూడా సక్రమంగా జరగకపోవచ్చు అనమాట ఈ విటమిన్ బి2 వలన. సో విటమిన్ బి2 వలన వచ్చే డిసీజెస్ అంటే కీలోసిస్ అంటే నోటిపూతలు, బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ది స్కిన్, చర్మం మండుతున్నట్లు ఉండడము, తర్వాత డైజెస్టివ్ డిజార్డర్స్ రావచ్చు. నెక్స్ట్ విటమిన్ బి6 అనమాట.
సో విటమిన్ B6ని మనం ఏమంటామంటే పైరిడాక్సిన్ అంటాము. ఈ పైరిడాక్సిన్ అనేది సైంటిఫిక్ నేమ్. మరి ఇది ఎక్కడి నుంచి అవైలబుల్లో ఉంటుందంటే మిల్క్, ఎగ్, సీరియల్స్. సో ఇది కూడా సేమ్ పాలు, గుడ్డు, ధాన్యాల నుంచి అవైలబుల్ ఉంటుంది. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా పాలు, గుడ్డు ఇవన్నీ కామన్గా ఉన్నాయి చూడండి. పాలు, గుడ్డు, కూరగాయలు అన్నీ కూడా కామన్గా ఉంటాయి అన్నమాట. అన్నిట్లో కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని విటమిన్స్ అవైలబుల్లో ఉంటాయి. మరి ఈ విటమిన్ B6 మనకు తక్కువగా ఉంది అంటే బాడీలో ల్యాక్ ఆఫ్ విటమిన్ B6, ల్యాక్ ఆఫ్ విటమిన్ పైరిడాక్సిన్ తక్కువగా ఉందంటే మనకు కన్వల్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. సో కన్వల్షన్ అంటే ఏంటంటే మూర్ఛపోవడం అనమాట. సో మనకు మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది. సో ఎవరికైనా మూర్ఛ ఎక్కువగా వస్తుందంటే వాళ్ళు ఈ పైరిడాక్సిన్ B6 విటమిన్ అనేది డెఫిషియన్సీ ఉంది. సో వాళ్ళు పాలు, గుడ్లు, ధాన్యాలు, సీరియల్స్ బాగా తినడం వల్ల ఈ కన్వల్షన్స్ నుంచి మనము ఎగ్జెంప్ట్ కావచ్చు. నెక్స్ట్ విటమిన్ B12. సో విటమిన్ B12ను సైంటిఫిక్ నేమ్ ఏమంటామంటే సైనోకోబాలమైన్ అంటాం. సైనోకోబాలమైన్. మరి ఈ విటమిన్ B12 మనకి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుందంటే సేమ్ ఫిష్, ఎగ్ అండ్ మీట్ అండ్ కర్డ్ అంటే మాంసంలోను, చేపల్లోను, గుడ్లలోను, పెరుగులోను వీటన్నిటిలో కూడా మనకు విటమిన్ B12 అనేది అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ విటమిన్ B12 కనుక డెఫిషియన్సీ ఉంటే మనకు వచ్చే డిసీజ్ ఏంటి అంటే పెర్నీషియస్ అనీమియా. సో అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. మరి పెర్నీషియస్ అనీమియా అంటే సో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మన హిమోగ్లోబిన్లో తగ్గిపోతూ ఉండడం. మన బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోవడాన్ని పెర్నీషియస్ అనీమియా అంటాం. సో రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం వల్ల బ్లడ్ అనేది కొంచెం దాని స్ట్రెంగ్త్ కోల్పోతుంది, దాని క్వాలిటీ కోల్పోతుంది. సో బ్లడ్ అనేది మన బాడీలో హిమోగ్లోబిన్ కంటెంట్ తగ్గిందంటే బ్లడ్ తగ్గింది అని చెప్తుంటారు కదండి. సో అలాంటి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది విటమిన్ B12 డెఫిషియన్సీ వలన. సో ఇవ్వండి విటమిన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్. ఇక్కడ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చూస్తే CB విటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటిలో C అంటే ఆస్కార్బిక్ యాసిడ్ సిట్రస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఉంటుంది. దాని డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. తర్వాత B విటమిన్లో చాలా సబ్ విటమిన్స్ ఉన్నాయి, సబ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని B కాంప్లెక్స్ అంటున్నాము. ఆ B కాంప్లెక్స్లో మనము ఒక 4 అయితే డిస్కస్ చేసాము. B1, B2, B6, B12, థైమిన్, రైబోఫ్లోవిన్, పైరిడాక్సిన్, సైనోకోబాలమైన్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మిల్క్ నుంచి, ఎగ్ నుంచి, ఫిషెస్ నుంచి, సీరియల్స్ నుంచి మనకు అవైలబుల్లో ఉంటాయి. సో విటమిన్ B వలన డెఫిషియన్సీ వలన వచ్చే డిసీజ్ ఏంటంటే బెరిబెరి అంటే ఆకలి లేకపోవడము, సన్నగా అయిపోవడము, ఇలాంటి డిసీజెస్ జరుగుతూ ఉంటాయి. విటమిన్ B2 డెఫిషియన్సీ వలన కీలోసిస్, బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ది స్కిన్ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్ వస్తుంటాయి. కీలోసిస్ అంటే నోటిపోత అని చెప్పాం కదండి. తర్వాత విటమిన్ B6 వలన మనకు వచ్చే డెఫిషియన్సీ వలన వచ్చే డిసీజ్ ఏంటంటే కన్వల్షన్, మూర్ఛలో వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ వలన మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే అనీమియా, పెర్నీషియస్ అనీమియా అంటే బ్లడ్లో RBC కౌంట్ తగ్గిపోవడం అన్నమాట. సో ఇదండి విటమిన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సో ఇవన్నీ మనం జస్ట్ జనరల్గా చూసి గుర్తుపెట్టుకోవడం. ఒకసారి ఈ విటమిన్ టాపిక్ అంతా కూడా స్క్రీన్ రికార్డ్ చేసుకోండి ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. విటమిన్స్ అంటే ఏంటి, వాటికి నేమింగ్ ఎలా ఇచ్చాము, తర్వాత విటమిన్స్ క్లాసిఫికేషన్, విటమిన్స్ మనం ఎలా క్లాసిఫై చేసాం, ఫ్యాట్ సాల్యుబుల్ గాను, వాటర్ సాల్యుబుల్ గాను. ఫ్యాట్ సాల్యుబుల్లో ADEK విటమిన్స్ ఉన్నాయి, వాటర్ సాల్యుబుల్లో BC విటమిన్స్ ఉన్నాయి. మరి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ యొక్క నేమ్స్, వాటి సోర్సెస్, అవి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ యొక్క నేమ్స్, వాటి అవైలబుల్ సోర్సెస్, వాటి డెఫిషియన్సీ వల్ల వచ్చే సిండ్రోమ్స్ ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ తీసుకోండి. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మోడ్లో మళ్ళీ ఇంకొకసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.